హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వర్ధన్ ట్రిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము 6వ తరగతి మొట్టమొదటి లెసన్ అయిన అమ్మఒడి లెసన్ గురించి ఈ వీడియోలో మనం డీప్గా డిస్కషన్ చేసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2 నిమిషాలు అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం లెసన్ని ఎలా చదవాలి, ఎలా చదివితే మనం ఒక్క బిట్ కూడా మిస్ చేయకుండా పెట్టగలుగుతాము అనేది ఒక 2 నిమిషాలు. మొన్నటి వరకు జరిగిన టెట్టు డిఎస్సిలో చదువుకునే విధానం వేరు, ఇప్పుడు మనం టెట్టు డిఎస్సిలో చదువుకునే విధానం వేరు. పూర్వము టెట్టు డిఎస్సిలో పాఠంలో నుంచి బిట్స్ అసలు అడిగేవారే కాదు, ఇప్పుడు పాఠంలోకి పోయి మరీ అడుగుతున్నారు. కాబట్టి ఒక పాఠాన్ని ఎంత క్షుణ్ణంగా చదివితే ఆ పాఠంలో ప్రతి ఒక్క బిట్టుకు మాత్రమే మనం ఆన్సర్ని పెట్టగలుగుతాం. పాఠం అంటే అసలు ఏంటి? ఓన్లీ కవి పరిచయం, ఇతివృత్తము, పాఠం లెసన్ గుర్తుంచుకుంటే సరిపోతుందా? అలా కాదు. పాఠంలోకి వెళ్ళి అందులో ఉన్న మీనింగ్స్ ఏంటి, అలాగే అందులో ఉన్న వ్యాకరణం ఏంటి, అందులో ఉన్న సందులు ఏమిటి, అవి ఏ ప్రాసల్లో ఉన్నాయి, ఇలా నేర్చుకున్నాం అనుకోండి, మనం అసలు ఒక బిట్ కూడా మిస్ చేయలేము. ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి. మొన్నటి వరకు జరిగిన ఏపీ డిఎస్సి కానీ టీఎస్ డిఎస్సిలో ప్రశ్నల సరళి మారింది. అందుకని పాఠాన్ని ఎంత క్షుణ్ణంగా చదివితే మనం అంత ఈజీగా క్వశ్చన్స్ పెట్టగలుగుతాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము. మొట్టమొదటి లెసన్ పాఠం వచ్చేసి అమ్మ ఒడి, ప్రక్రియ గేయము, ఇతివృత్తము తల్లి ప్రేమ, రచయిత ఎవరు అంటే బివి నరసింహారావు. ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే, అమ్మ వచ్చేసి గేయం పాడుతుంది. అమ్మ ఏం చేస్తుంది? గేయం పాడుతుంది. పిల్లల్ని నిద్ర పెట్టడానికి గేయం పాడుతుంది అని గుర్తుంచుకోండి. అమ్మ ఏం పాడుతుంది? గేయం పాడుతుంది. దీని ఇతివృత్తం ఏంటి? తల్లి ప్రేమ గురించి ఈ పాఠంలో ఉంటుంది. ఒక తల్లి ఎలా ప్రేమిస్తుంది, ఒక తల్లి ఎలా సంరక్షిస్తుంది అనే గురించి ఈ పాఠంలో మనకి తెలియజేస్తున్నారు. ఎవరు? బివి నరసింహారావు గారు. అమ్మ ఒడి, అమ్మ యొక్క ఒడి, షష్ఠి తత్పురుషం. కిన్కున్ యొక్క లోన్ లోపల, దీన్ని షష్ఠి తత్పురుషం అంటారు. ముందుగా మర్చిపోయాను, అసలు గేయం అంటే ఏమిటి అంటే, గేయము అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. అసలు గేయానికి పర్యాయ పదాలు ఏంటి? గీతం, పాట, పదము, పల్లవి, చరణము, లయబద్ధమైన తాళాలతోటి పాడుకోవడానికి వీలైన దాన్ని గేయము అని అంటాము. గేయము అంటే మనం పాడుకోవడానికి వీలుగా ఉండేదాన్ని గేయము అని అంటారు. గేయానికి పర్యాయ పదాలు ఏంటి? గీతము, పాట. దీంట్లోనే ఏముంటుంది? పల్లవి ఉంటుంది, చరణం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ చిత్రం చూశారు కదా, ఇక్కడ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? అమ్మ పిల్లలకి ఏం చెప్తుంది? అమ్మ పిల్లల కోసం ఏమేమి చేస్తుంది? ఉద్దేశం ఏంటి? అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఎవరి ప్రేమని? తల్లి ప్రేమ గురించి చెప్పడాన్నే ఈ పాఠం ఉద్దేశం. తల్లి ప్రేమ గురించి చెప్పడానికి పాడిగ వెంకట నరసింహారావు గారు మనకు అందిస్తున్న పాఠం. బాడిగ వెంకట నరసింహారావు 15/8/1913, 6/1/1994. ఎక్కడ పుట్టారు అంటే కృష్ణా జిల్లాలోని కౌతరంలో జన్మించారు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే, కృష్ణా జిల్లాలో కవులు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకోండి. కృష్ణా జిల్లాలో కవ్ అని గుర్తుంచుకోండి. ఈయన రాసిన బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్రం, బాలతనం, చిన్నారి లోకం, పూల బాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు పిల్లల కోసం రాశారు. బాలబంధువుగా ప్రసిద్ధులు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బివి నరసింహారావు పెట్టుకున్నారు. వించమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రని ధరించారు. అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుతం పాఠ్యభాగము బాలబంధువు. బివి నరసింహారావు సంపూర్ణ రచనలు 2వ సంకలనంలోనిది. ఈయన ఇన్ని రాశాడు కదా, ఎలా గుర్తుంచుకోవాలి అంటే, ఒకటే వర్డ్ చెప్తాను, గుర్తుంచుకోండి. బాలలకి చిన్నారులకి ఆవు పాలు మంచివని చెప్పింది వాణి. బాలలకి చిన్నారులకి ఆవు పాలు మంచివని చెప్పింది వాణి. చూడండి, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే బాలలు, అలాగే బాలలకి చిన్నారులకి అంటే బాలరసాలు, బాలతనం, పూల బాలలు, ఆవు పాలు అంటే ఆవు హరిశ్చంద్రం, పాలు అంటే పాలబడి పాట,
ఋతువాణి అంటే వాణి. ఎన్ని పుస్తకాలు రాశాడు? 17 పుస్తకాలు రాశాడు. ఈయన అన్ని బాలల గురించి రాశాడు కాబట్టి ఈయనని బాలబంధువుగా ప్రసిద్ధులయ్యారు. బాల సాహిత్యాన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా ఏం పెట్టుకున్నాడు ఆయన? బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం అనేది తన జీవితానికి ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఎవరు? బివి నరసింహారావు. వింజమూరి లక్ష్మీ నరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో అనార్కలి పాత్రని ధరించారు. అందుకే ఆయనకి ఏమని వచ్చింది? అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించి. ఇది ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ వచ్చేసి నరసింహారావు అని గుర్తుంచుకోండి. ఈయన రాసిన నాటకం అనార్కలి. నరసింహారావుకి అనార్ అంటే ఇష్టం అని గుర్తుంచుకోండి. ఏంటిది? నరసింహారావుకి అనార్ అంటే ఇష్టం. అనార్లు ఎక్కువ తింటాడు కాబట్టి ఆయనని అనార్కలి నరసింహారావుగా అన్నారని గుర్తున్నాను. మీకు గుర్తుండడానికి మాత్రమే చెప్తున్నాను. అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. ప్రస్తుతం పాఠ్యభాగం బాలబంధువు బివి నరసింహారావు సంపూర్ణ రచన 2వ సంకలనంలోనిది. మరి ఇది ఎలా గుర్తుంచుకోవాలి? ఇక్కడ వచ్చేసి బాల బంధువు, ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. బాల బంధువు, అలాగే 2వ సంకలనం. మరొకసారి బాడిగ వెంకట నరసింహారావు. దీన్ని అమ్మ ఒడి. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? బడికి వెళ్ళింది. బడికి వెళ్తూ ఏం చేస్తుంది? గేయం పాడుకుంటూ, అమ్మ గేయం పాడుకుంటూ బడికి వెళ్ళింది. బడి ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలోని ఉంది. కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఏమున్నాయి? కవులు ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి. అమ్మ గేయం పాడుకుంటూ యాడికి పోయింది? బడికి పోయింది. బడి అంటే బాడిగ వెంకట నరసింహారావు అని గుర్తుంచుకోండి. అది ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లాలో. కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఏమున్నాయి? కవులు ఉన్నాయి. అయితే ఇక్కడ వాణి ఏం చెప్పింది? బాలలకి చిన్నారులకి ఆవు పాలు చాలా మంచివని చెప్పింది. ఈయన వచ్చేసి ఈయన పిల్లల కోసం ఎన్ని పుస్తకాలు రాశాడు? 17 పుస్తకాలు రాశాడు. అందుకే ఈయన పిల్లల కోసం రాశాడు కాబట్టి ఎలా ప్రసిద్ధి అయ్యాడు? బాలబంధువుగా ప్రసిద్ధి అయ్యాడు. ఈయన ఎలా ఖ్యాతి గడించాడు? అనార్కలి నరసింహ. ఈ అనార్కలి నాటకం రాసింది ఎవరు అంటే వింజమూరి లక్ష్మీ నరసింహ. మన కవి నరసింహారావే ఈ అనార్కలి నాటకం రాసిన వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహారావు. సో అనార్కలి నరసింహారావుగా ఖ్యాతి గడించారు. అనార్కలి అని మనకి ఎలా గుర్తుంచుకోవాలంటే నరసింహారావుకి అనార్ అంటే ఇష్టం. లేకపోతే అమ్మ గేయం పాడుకుంటూ అనార్ తీసుకొని బడికి వెళ్ళింది అని అన్న గుర్తుంచుకోండి. అలా అయినా గుర్తుంటుంది. సో ప్రస్తుత పాఠ్యం బాలబంధువు. బాలబంధువు ఎన్నో సంకలనం? 2వ సంకలనంలోనిది. బాలబంధువు ఎన్నో సంకలనం? 2వ సంకలనంలోనిది. బాలబంధువు 2వ సంకలనం ఎలా గుర్తుంచుకోవాలి? బాల బంధువు 2 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 సంకలనాలు అని గుర్తుంచుకోండి. అమ్మ ఒడి నేను ముందే చెప్పాను. అమ్మ ఒడి అంటే అమ్మ యొక్క ఒడి. కింకున్ యొక్క లోపల షష్ఠి తత్పురుషం. నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ ఒడి చదువుల బడి మాయమ్మ ఒడి నాకొక గుడి. అమ్మ అంటే వికృతిలో అంబ, నాకొక గుడి. అమ్మ చూపును వరవడి దైవంబు కంటెను త్వరపడి. అమ్మ చూపు వరవడి దైవంబు కంటెను త్వరపడి. వరవడి అంటే అర్థము విద్యార్థులకి అక్షరాలను దిద్దించడానికి గురువు గారు ముందుగా రాసి దిద్దించడాన్ని ఒరవడి అంటారు. దీన్ని మేలుబంతి అని కూడా అంటారు. అమ్మ చెప్పిన శుద్ధులు అనిసంబు ఒప్పిన బుద్ధులు. శుద్ధులు అంటే మంచి మాటలు, సూక్తులు. అనిసంబు అంటే ఎల్లప్పుడూ. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. హాసము అంటే అర్థం ఏంటి? హాసము అంటే హాస్యము. నిత్యము అంటే ఎల్లప్పుడూ. వికాసము అంటే అర్థము తెలివి. అమ్మ పెదవుల హాసము నిత్యము మాకు వికాసము. అమ్మ మంజుల భాషణము శ్రావ్యంబు వీణుల భూషణము. అమ్మ మంజుల భాషణము శ్రావ్యంబు వినుల భూషణము.
ఇక్కడ మంజుల అంటే అర్థం ఏంటి అంటే అందము. భాషణము అంటే మాట్లాడడం. ఇక్కడ శ్రావ్యంబు అంటే వినసొంపుగా వినడానికి. వీణుల భూషణము. వీణులు అంటే ఇక్కడ వీణులు అంటే అర్థం ఏంటి? చెవులు. వీణులు అంటే చెవులు. భూషణము అంటే అలంకారము. భూషణము అంటే అలంకారము. భూషణం అంటే ఏంటి? అలంకారం. ఇక్కడ చూడండి, చదువుల బడి నాకొక గుడి, శుద్ధులు బుద్ధులు, వరవడి త్వరపడి, హాసము వికాసము, భాషణము భూషణము. అంటే వీటికన్నిటికీ ఏం కలిగింది అంటే అంత్యప్రాస, అంత్యానుప్రాస. ఈ అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏంటి? ప్రాస అంటే పద్యపాదంలో రెండవ అక్షరము. అంత్యానుప్రాస అనగా పాదము చివర అక్షరాలు సమానంగా ఉండి దాన్నే అంత్యప్రాస అక్షరాలు అని అంటారు. మాయమ్మ. మాయమ్మ అంటే మా ప్లస్ అమ్మ. మా ప్లస్ అమ్మ అంటే ఇది ఎడాగామ సంధి. ఎడాగామ సంధి. నెక్స్ట్ వచ్చేసి హమ్మ హృది అనురాగము, దివ్యంబు భవ్యము యోగము. అమ్మ చల్లని కరములు, దానమునకు అకరములు. అమ్మ హృది అంటే అర్థం ఏంటి? హృది అంటే అమ్మ హృదయంలోని ప్రేమ మన మీద ఎప్పుడు. హృది అంటే అర్థం హృదయము యదా. హృదయము యదా. దివ్యంబు అంటే ఉత్తమము. దివ్యంబు అంటే ఉత్తమము. భవ్యము అంటే శుభకరము. యోగము అంటే అన్ని సుఖాలని కలగచేసేది. అమ్మ చల్లని కరములు దానమునకు అకరములు. అమ్మ చల్లని కరములు దానమునకి అకరములు. ఇక్కడ కరములు అంటే చేతులు అని అర్థము. అకరములు అంటే నిలయము. అమ్మ చరణ తలములకు క్షేమంబు పండు పొలములు. అమ్మ తలములకు క్షేమంబు పండు పొలములు. ఇక్కడ చరణ అంటే పాదాలు, తలములు అంటే చోటు, పొలములు తలములు పొలములు. ఇక్కడ కన్నుల అమ్మ కన్నుల కాంతులలో కమ్మని సుఖశాంతులు. అమ్మ కన్నుల కాంతులో కమ్మని సుఖశాంతులు. కన్నుల యందు కాంతులు అంటే సప్తమి తత్పురుష. సుఖశాంతులు అంటే సుఖము మరియు శాంతి అని అర్థం. ద్వంద్వ సమాసం. సుఖశాంతులు అంటే సుఖశాంతి అంటే సుఖము మరియు శాంతి. ద్వంద్వ సమాసం. అమ్మే నా స్వరము, ధైర్యము, బలము, గర్వము. అమ్మయే నా స్వరము, ధైర్యము, బలము, గర్వము. ఇక్కడ ఏం చెప్తున్నా? ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి దానిలో సరైన అక్షరాలని ఖాళీలలో ఉంచిన పదాలని రాయండి. ఖాళీలో ఉంచిన పదాలని రాయండి అంటే చేసి బలపం, కంఠం, అరక, ఆభరణం, పదకం, ఇంధనం, శతకం, సఫలం, శంఖం, డమర్కం. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది పదాలని చదవండి, తేడాను గమనించండి. సున్నా ఉపయోగించి మరికొన్ని పదాలని రాయండి, చదవండి. ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్. ఉక్తలేఖనం అంటే ఏంటి అంటే డిక్టేషన్. కల కలం, పడగ పండగ, జల జలం, జట జంట, కడ కండ, జయ జయం, జగం జంగం,
గడ గండం, వందన వందనం. అద అంటే అందం, దత అంటే దంతం, రగ అంటే రంగం, సగ అంటే సగం, జగ అంటే జగం, అహ అంటే అహం, జయ అంటే జయం, ఆనద అంటే ఆనందం, ఇంధన అంటే ఇంధనం, ఆగన అంటే ఆగనం, చెదన అంటే చెదనం. నెక్స్ట్ వచ్చేసి ఈ అక్షరాల్లో సున్నా ఉన్న సరైన చోట పదాలు రాయండి. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ పదాల్లో అక్షరాల్లోని తేడాను గమనించి చదవడం, రాయడం, అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, ఉక్తలేఖనం రాయడం. ఉక్తలేఖనం అంటే ఇందాకే చెప్పానుగా, డిక్టేషన్. కరం, కరం అంటే అర్థం చేయి, కరం అంటే అర్థం. చలం అంటే కొండ, చలం అంటే నెపము కారణము, నెపము కారణం. పథకం అంటే బహుమతి బళ్ళు, బహుమతి. పథకం అంటే ప్లాన్ కావచ్చు, ఆలోచన లేదా ప్రణాళిక. లత అంటే తీగ, కథ అంటే చరిత్ర, కథ. పరం అంటే మరొక, వేరొక, ఇతరులు. ఫలం అంటే పండు. నెక్స్ట్ వచ్చేసి గజం, గజం అంటే ఏనుగు, లేకపోతే కొలతలు తీస్తారు గజం అని, అలా కొలతలు. గణం అంటే గొప్ప, మేఘం. జనం అంటే మనుషులు, ప్రజలు. వృషం అంటే చేప, డంబం అంటే ప్రగల్భం, డాబు. డంకం అంటే వాయిద్య సాధనం, డమరుకం. దళం అంటే ఆకు, సైన్యం. ధనం అంటే డబ్బు, బలపం అంటే పలకపుల్ల. భరతం అంటే పని, సంగతి. భరత సైన్యం, భారతదేశం. ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక్కడ వచ్చేసి మాతృదేవోభవ, పితృదేవోభవ. పిల్లలు మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు పెద్దలు. అంటే మొట్టమొదటిగా పూజించేదిగా సంబంధించిన చిన్న చిన్న కథలు, పురాణ ఇందుకు సంబంధించిన కథలు, పురాణాల్లో ఉన్నాయి. తల్లిదండ్రులను పూజించడం ఎంత ముఖ్యమో, దాని ద్వారా ఎంతటి ఫలం కలిగిస్తుందో వివరిస్తారును, శ్రద్ధగా వినండి. మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి పూజ చేసుకుంటాం కదా. ఆ సందర్భంగా వినాయక వ్రత కథను వింటూ ఉంటాం. భూమండలాన్ని ముందుగా చుట్టి వచ్చిన వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామని పరమశివుడు ప్రకటిస్తాడు. ఏమిస్తానని? గణాధిపత్యాన్ని ఇస్తానని ఎవరు ప్రకటించారు? పరమశివుడు ప్రకటిస్తాడు. వెంటనే కుమారస్వామి నెమలి వాహనంపై, ఏ వాహనంపై? నెమలి వాహనంపై. ఎవరు? కుమారస్వామి భూమండలం ప్రదక్షిణానికి బయలుదేరుతాడు. వినాయకుడు పెద్ద బుజ్జగలవాడు కనుక అంత వేగంగా కదలలేడు. ఈ పరీక్షలో ఎలా నెగ్గాలా అని ఆలోచిస్తూ కూర్చొని ఉన్నాడు. ఇంతలో అతడికి నారదుడు వచ్చి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర చేసినట్లే అని చెప్తాడు. నారదుడు ఏమని చెప్తాడు? తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తే భూమండలాన్ని చుట్టేసినట్లే అని చెప్తాడు. ఈ విషయం గ్రహించి వినాయకుడు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణలు చేసి నమస్కరిస్తాడు. మా పితరులకు ప్రదక్షిణలు చేయడం అంటే భూమండలాన్ని చుట్టి రావడమే. తనకంటే వినాయకుడే ముందు భూప్రదక్షిణ పూర్తి చేసినట్లు గుర్తించి కుమారస్వామి తన ఓటమిని అంగీకరిస్తాడు. వినాయకుడికి గణాధిపత్యం దక్కుతుంది. పిల్లలు చూసారా? వినాయకుడి కథ వల్ల మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? తల్లిదండ్రులను మించిన దైవం లేదు. ఈ కథని వినాయక చవితి పండుగ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటామంటే తల్లిదండ్రులు సేవించడం వల్ల పుణ్యం స్మరించుకుంటామని గ్రహించాలి. అంతేకాక సోదరుల మధ్య కూడా ఎలాంటి విరోధ భావాలు ఉండకూడదు అనే విషయం వినాయక కుమారస్వాముల సోదరత్వం ద్వారా గ్రహించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.